నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి మూడు దినపత్రికల్లోని వార్తలు ఉన్నట్టు చెప్పుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏం వార్తలు రాశారు చూద్దాం. చూసే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రధానితో ఏపీకి చెందిన ముద్రా లబ్ధిదారు మాటామంతి. బ్యాంకు 2 లక్షల ముద్రా రుణం ఇచ్చింది. సకాలం రుణం చెల్లింపుతో మరో 9.5 లక్షలు ఇచ్చారు. వ్యాపారాన్ని విస్తరించా. నా వద్ద 15 మంది పనిచేస్తున్నారు. ప్రధానితో ఏపీకి చెందిన ముద్రా బ్యాంకు నుంచి రుణం పొందిన ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడుతున్న విషయం. ఇంకా చూస్తే బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్ట విరుద్ధం. గవర్నర్లకు రాజ్యాంగం ఈటు అధికారం ఇవ్వలేదు. వారు మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకారాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లులపై నిర్ణయానికి గవర్నర్కు నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పుతో ఇంకపై తమిళనాడు యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం. సుప్రీం తీర్పు చారిత్రాత్మకము. స్టాలిన్ రాజ్భవన్ను వీడి వెళ్ళిపోవాలంటూ గవర్నర్కు డిఎంకే మిత్రపక్షాలు డిమాండ్. అదేనండి. ఇంకా చూస్తే P4 పటిష్ట అమలుకు ప్రత్యేక సొసైటీ. ఆంధ్రప్రదేశ్లో P4 దానికి ప్రత్యేక సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తారంట గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం. మార్గదర్శకులను గుర్తించే బాధ్యత కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని విస్తృతపరిచేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. P4 అమలు కోసం రాష్ట్రాలు సొసైటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సొసైటీకి ముఖ్యమంత్రి చైర్మన్గా, డిప్యూటీ సీఎం చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. చూడండి, P4 అమలు చేయడానికి పటిష్ట అమలుకు సొసైటీ ఏర్పాటు చేశారంట. దానికి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటారంట. ఇంకొకటి చూస్తే పోలవరం బనకచెర్ల కోసం జలహారతి కార్పొరేషన్ చైర్మన్గా సీఎం, చైర్మన్గా మంత్రి, వైస్ చైర్మన్, ఎండి, సిఓగా ప్రత్యేక సిఎస్. ప్రాజెక్టులకు అంచనా వ్యయం 80,112 కోట్లు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల సేకరణ, ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధులు. చూడండి, పోలవరం బనకచెర్ల కోసం జలహారతి కార్పొరేషన్ను ఏర్పాటు చేశారంట. దానికి చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా మంత్రి ఉంటారంట. ఇంకోటి చూస్తే సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలు. చేతులు, కాళ్ళపై కాలిన బొబ్బలు, ఊపిరితిత్తుల్లోనూ పొగ. ఆసుపత్రిలో చికిత్స. ఓ విద్యార్థి మృతి, గాయపడి మరో 20 మంది. మన్యం పర్యటన ముగించుకొని సింగపూర్కు పవన్. డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని. అల్లూరు జిల్లా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులను రక్షిస్తున్న సహాయక సిబ్బంది. చూడండి, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి నిన్న జరిగింది. మార్క్ శంకర్ గాయాలైనాయంట. అది నిన్న పవన్ కళ్యాణ్ గారు అల్లూరు జిల్లా నుంచి సింగపూర్కి బయలుదేరి వెళ్ళారు. అట్లాగే చిరంజీవి దంపతులు కూడా వెళ్ళారు. ఇంకా చూస్తే అమెరికా కళ్ళలు విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు. కారు వేగంగా నడిపారని, లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు ఎడాపెడా రద్దు. కాలేజీలకు సమాచారం ఇవ్వని అధికారులు.
వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. చూడండి ట్రంప్ చేసేటి ఒకటి అన్నీ ఎట్లా ఇబ్బందులు పడుతున్నాయో చూడండి. కారు వేగంగా నడిపారని లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు వెడాపెడా రద్దు చేసేసి కాలేజీలకు సమాచారం కూడా ఇవ్వలేదంట అధికారులు. అలా చేస్తున్నారు. వక్స్ భూములకు ఎసరు 30,000 ఎకరాలపై ఇంటి దొంగల కన్ను. రాష్ట్ర ప్రభుత్వం కండ్లకు గంతలు. ముస్లిం సంక్షేమానికే వాడాలన్న చంద్రబాబు 4 నెలల క్రితం అధికారులకు స్పష్టీకరణ. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా మంత్రాంగం 2 అధికారులతో సహా 4 కీలకము. వ్యాపారం పేరిట అసమర్థులకు ఇచ్చే ఎత్తు, వాటి ద్వారా వాటిని అనుభవించాలని కుయుక్తి. వాక్స్ బోర్డును అడ్డు పెట్టుకొని నోటిఫికేషన్. చూడండి వక్స్ బోర్డులో కూడా కొంతమంది అధికారులు చేతివాటం చేస్తున్నారంట. వక్స్ బోర్డు భూములను వాణిజ్య అవసరాలకు వాడద్దు, వాటిని కమ్యూనిటీ అభివృద్ధి సంక్షేమం కోసమే వాడాలి సీఎం చంద్రబాబు. ఆ తర్వాత 4 నెలలకే వక్స్ బోర్డు సీఈఓ పేరిట ఒక నోటిఫికేషన్ జారీ అయింది. వ్యాపార వాణిజ్య అవసరాలకు అభివృద్ధికి వక్స్ భూములను ఉపయోగించాలనేది ఈ నోటిఫికేషన్ సారాంశము. ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చని కోరారు. సీఎం ఆదేశాల స్ఫూర్తికి భిన్నంగా సర్కారు కళ్ళు గప్పి ప్రకటన జారీ చేయడం తప్పు. దీనికి తోడు కనీస అర్హతలు సైతం నిర్ణయించకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం అనుమానాలకు దారితీస్తుంది. చూడండి చంద్రబాబు నాయుడు గారేమో వక్స్ బోర్డు భూములు వాణిజ్య అవసరాలకు వాడకూడదు, అది వాళ్ళ సంక్షేమానికే వాడాలని చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా కొంతమంది అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారంట. 30,000 ఎకరాలపై ఇంటి దొంగలే ఎవరో కదా కన్నేశారంట. బ్రహ్మకుమారిస్ అధినేత్రి దాతి రతన్ కన్నుమూత. గాయాలు ఎలా ఉంటాయో తెలియదు, నేను గైనకాలజిస్టును. జిహెచ్ఎంసీ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి. ఇంత సమాచారం. రఘురామ కేసులో ముగిసిన విచారణ. అసలు సహకరించిన డాక్టర్ సుప్రీంకు నివేదిక ఇవ్వనున్న ప్రకాశం ఎస్పీ. 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్. బ్రిటన్లో ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లో ఓ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్స, వారిలో 7 మృతి. మొత్తం 15,000 ఆపరేషన్లు చేసినట్లు ప్రచారము. చూడండి 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్ చేస్తున్నారంట దొంగ డాక్టర్. మళ్ళీ చూడండి ఎవరు కనుక్కోలేకపోయారు. కాంగ్రెసు దిద్దుబాటు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రేక్షాళనపై దృష్టి. ఎదురుదెబ్బ నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు. ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్. సిడబ్ల్యూసి. మతవాదం హింసంతో దేశం విధ్వంస అగాధంలోకి కూరుకుపోతుందని పేర్కొంటూ తీర్మానం. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే. ఖార్గే. అహ్మదాబాద్లోని వల్వాయ్ మెమోరియల్తో భేటీ. నేడు 17,000 మంది ప్రజాప్రతినిధులు ప్రధాన సదస్సు. అది కాంగ్రెస్ ఓడిపోయేవాడికి ఇప్పుడిప్పుడే కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటుంది. ఇంకా చూస్తే నిన్న జగన్ గారు జగన్నాటకం అని రాశారు. పరమాశలో అరాచకం. జగన్ పర్యటనలో హైడ్రామా. పరమాశలకి వెళ్ళి బల ప్రదర్శన. ఎలిపేట వద్ద వైసీపీ శ్రేణుల ఇష్టారాజ్యం. బారికేడ్లు విరిసి పోలీసులు పక్కకు తోసి హెలికాప్టర్ చుట్టూ మూగిన వైనం. పైలట్ బ్యాగు తస్కరణ. సత్యసాయి జిల్లా కంచి మధ్య సమీపంలో హెలికాప్టర్ చుట్టుముట్టిన వైసీపీ శ్రేణులు. వలయంగా ఏర్పడి జగన్ను తీసుకొస్తున్న పోలీసులు. చూడండి జగను యొక్క ఏమరంటే వాళ్ళే వచ్చి నా మీద అరాచకం జరుగుతుంది అనేది కుట్ర చేసే పనిలో జగన్ గారు ఉంటున్నారు. కానీ అది ఆయనకు అనుకుంటున్నారేమో కానీ ఆయనకే ఆ పార్టీకే చెడ్డ పేరు వస్తుంది. పోలీసులు బట్టలు ఊడదీస్తాం, వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తాం జగన్ హెచ్చరిక. చూడండి పోలీసులు బట్టలు ఊడదీసేస్తారంట. భద్రత వైఫల్యం లేదు. 11 మంది పోలీసులతో భద్రత. ఎలిపేట వద్ద 250 మంది పోలీసులు. రెచ్చగొట్టిన సమయం వహించాము. నిధులకు విరుద్ధంగా జన సమీకరణ. హెలికాప్టర్ డోర్ పట్టుకొని లాగారు ఎస్పీ. చూడండి ఎస్పీ మాట్లాడుతున్నారు. చూడండి 11 మంది పోలీసు వాళ్ళని పెట్టినాము,
హెలికాప్టర్ డోర్ పట్టుకొని కూడా లాగుతున్నారు. వైసీపీ శ్రేణులు వాళ్ళ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు అని ఎస్పీ అంటున్నారు. జగన్ ఏమో చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్లాగా బట్టలు ఊడదీసి కొడతామని జగన్ అంటున్నారు. మళ్ళీ ఎవరు బట్టలు ఊడదీసి కొడతాడో ఏం నాశనం ఏం అర్థం కావట్లేదు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే రాశారండి. మాయమవుతున్నాం ఫేక్ వీడియోలు చూడండి. సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది కంచె గచ్చబౌలి భూముల వ్యవహారంలో అలజడి సృష్టించిన నకిలీ వీడియోలు ఫోటోలు, పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు. ఫేక్ వీడియోలు సృష్టించిన ప్రచారం చేసిన వారిని గుర్తించే పనులు సైబర్ క్రైమ్ బృందాలు. పోలీసులు పోస్టులు డిలీట్ చేసిన కేసు తప్పదని హెచ్చరిక. అది క్రిషాంత్కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టండి. ఫేక్ వీడియో కేసులో హైకోర్టు. కంచె గచ్చబౌలి భూస్కాములను 48 గంటల్లో బయటపెట్టిన కేటీఆర్ హెచ్చరిక. బిల్లు ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్ట విరుద్ధము. గవర్నర్లకు రాజ్యాంగంలో వీటో అధికారం లేదు సుప్రీంకోర్టు. అది అమెరికా కలలే. అది విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు. కాంగ్రెసు దిద్దుబాటు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రచారణ దృష్టి. ఎదురుదెబ్బల నేపథ్యంలో భారీగా సమస్యగత మార్పులు. ఈ ఏడాది పునర్నిర్మాణంపైన ఫోకస్ సిడబ్ల్యూసి. ఇంకా చూస్తే గాలి వడగండ్ల వాన పంటలకు తీవ్ర నష్టం. నేడు రేపు వర్ష సూచన. రైతులను ఆదుకుంటాము మంత్రి సీతక్క. అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమార్ రెడ్డికి గాయాలు. సింగపూర్లో స్కూల్లో ఘటన. ఓయి తప్పిదం అభ్యర్థులకు శాపం. నదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో నిన్న మన వైఎస్ జగన్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినారో అది చూద్దాం. బీహార్ని మించి భయోత్సవము. ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఒక రామగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. పోలీసులను వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారు. ఏపీ ఈరోజు బీహార్ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తల పంచుకుంటుంది. నిందితులను సాక్ష్యాలుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పాలా. పోలీసులు మీ టోపీలకు సెల్యూట్ చేయండి, చంద్రబాబు కాదు. తప్పు చేసిన వారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం. ఉద్యోగాలు ఊడగొడతాం. సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు బాబును ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే స్వరం వినిపించకుండా ఉండేందుకే హింసను ప్రేరేపిస్తున్నారు. మా కార్యకర్త లింగయ్యను స్టిక్తో దారుణంగా కొట్టి చంపారు. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో లింగయ్య కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్. అడుగడుగున భద్రతా వైఫల్యం. జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్. మీ కుటుంబానికి అండగా ఉంటాం. లింగయ్య హత్యను మానవ హక్కుల సంఘానికి నివేదిస్తాం. పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో మరణించిన లింగయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్. ఇది నిన్న బీహార్ను మించిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. జగన్ గారు మీకు తెలుసో తెలియదో ఆలోచించుకోండి. బీహార్ ఇప్పుడు మంచి డెవలప్మెంట్లో ఉంది. మీ 5 ఏళ్ల పాలనతో పోల్చుకుంటే బీహార్ ఎంతో డెవలప్. ఇప్పుడు నితీష్ కుమార్ అక్కడ మంచి డెవలప్మెంట్ దాంట్లో ఉన్నారు. నితీష్ కుమార్ గారు మంచి డెవలప్ చేస్తున్నారు. బీహార్ని మించి అనకండి. ఎందుకంటే బీహార్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తిట్టుకుంటారు. బీహారు మంచి డెవలప్మెంట్లో ముందుకు సాగుతుంది. మీ 5 ఏళ్ల ప్రభుత్వం ఎలా ఉందో, ఇప్పుడు 10 నెలల ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు. చూసి ప్రజలు తీర్పు ఇస్తారు. మీలాగా వీళ్ళు కూడా చేస్తే వీళ్ళకు బుద్ధి చెప్తారు. మీరు 5 ఏళ్ళు ఎలా చేశారో ప్రజలకు అందరికీ తెలుసు. బీహార్ని మించి అనకండి. ఇంకొకటి, పోలీసు వాళ్ళని బట్టలు ఊడదీసి నిలబెడతామని పోలీసు వాళ్ళని హెచ్చరించడం కూడా తప్పు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయ నాయకులు మీరు ఏది చెప్తే వాళ్ళు చేస్తారు. పాపం
కానీ పోలీసులు జోలికి పోతున్నారు. ఇడిసినంటే బట్టలు ఊడదీసి నిలబెడతాం, మీ ఉద్యోగాలు తొలగిస్తాం, ఇచ్చేస్తామని. మీరు 5 ఏళ్లలో పోలీస్ వ్యవస్థను పెట్టుకోనే కదా అందరిని ఏడిపించి భయపెట్టి చేసింది. చెప్పండి. పోలీసు అదే కదా చేసింది. లింగయ్య కుటుంబం చనిపోతే పోయినారు, మంచిదే. మళ్ళీ వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారి కూతుర్లను, మీ చెల్లెలను దగ్గర తీసుకుని ఏమమ్మా మీ పరిస్థితి ఏమని ఏ రోజన్నా చూశారా? ఎవరో ఆయన ఓ కార్యకర్త చనిపోయినారని అక్కడ ఇంత హంగామా చేస్తున్నారే. సొంతం మీ చిన్నాయన్ని ఎవరు చంపారు? వాళ్ళ సునీతారెడ్డి గారు ఎంత బాధపడుతున్నారు, షర్మిల గారు ఎంత బాధపడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఏ బుద్ధన్న విచారించారా? ఏమమ్మా నేను ఉండాలి, మీకు ధైర్యంగా ఉండండి అని ఏ బుద్ధన్న చూశారా? అన్ని రాజకీయాలు చేసుకుంటూ పోతే లాస్ట్కు మీకు ఇప్పటికే సీఎం ఉన్న విలువ లేకుండా పోయింది, ప్రతిపక్ష హోదా కూడా వాల్యూ లేకుండా పోయింది. ఉన్న వాల్యూ కూడా దిగజారిపోతుంది. ప్రజలు అమాయకులు కాదు, అంతా చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీహార్ కన్నా హీనంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ను చెడు చేయకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు డెవలప్మెంట్ స్థితిని కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని డెవలప్ చేసుకుంటూ వైజాగ్ డెవలప్మెంట్ అవుతూ ముందుకు వెళుతుంది. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎగతాళిగా మాట్లాడకండి. బీహార్ అంటే బీహార్ మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీ 5 ఏళ్ల పాలనతో మీ 5 సంవత్సరాల పాలన బీహార్ కంటే కూడా హీనంగా ఉండేది. బీహార్ బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఒకప్పుడు బీహార్ని అనేవాళ్ళు, ఇప్పుడు కానీ బీహార్ని అనడానికి లేదు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు మంచి డెవలప్మెంట్ చేస్తున్నాడు. మీ 5 ఏళ్లతో పోల్చుకుంటే 100 రెట్లు బీహార్ బాగా డెవలప్మెంట్ అయింది. యువనేత సమర్పించు 104 స్కామ్. రోగ నిర్ధారణ పరీక్షల పేరిట దోపిడీకి సమయత్తం. పరీక్షల నిర్వహణకు ఒక వాహనానికి నెలకు 1.55 లక్షల మేర చెల్లించేలా ప్రణాళిక. 904 వాహనాలకు సంవత్సరానికి 168 కోట్ల వ్యయము. 2014-19 మధ్య కూడా రక్త పరీక్షల పేరిట 300 కోట్లు మెడల్ స్కాము. ఈ దఫ 5 ఏళ్లలో వేగంగా 840 కోట్ల మేర ప్రజాధనానికి ఎసరు. వైఎస్ జగనాయంలో ఇలాంటి దోపిడీకి ఆస్కారం లేకుండా విలేజ్ క్లినిక్లు, ఉచిత పరీక్షలు. ఎవరే విలేజ్ క్లినిక్లు ఉంటే వాటికి వాహనాలకు డబ్బులు ఖర్చు పెట్టరా? చెప్పండి. అన్నిట్లో దోసుకోవడమే. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ ప్రభుత్వం దగ్గర నాయకులు అధికారులు తినడమే. మీ గవర్నమెంట్లో తిన్నారు, ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో కూడా తింటున్నారు. తినకుండా ఎవరు లేరు. వేల కోట్లే తినేస్తున్నారు. ఇప్పుడుండే ఈ ప్రభుత్వాలలో అధికారులు కావచ్చు, ప్లస్ రాజకీయ నాయకులు కావచ్చు, ఇలాంటి స్కీములు పెట్టి, వాహనాలు పెట్టి, నీళ్ళ సౌకర్యాలను పెట్టి, ట్యాంకర్ల పేర్లట అన్నిటి పేరు మీద కోట్లు తింటున్నారు. ఇప్పుడుండే ఏ ప్రభుత్వంలో అయినా తింటున్నారు. అన్నిటికీ ముఖ్యమంత్రి గారు ఏం చూసుకోరు కదా. ముఖ్యమంత్రి గారికి తెలియకుండా కూడా చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, వక్స భూములని ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జీవో ఇచ్చేసినారు ఆంధ్రప్రదేశ్లో. అట్లుంటాయి మరి పరిస్థితి. సింగపూర్లో మా అబ్బాయి గాయపడ్డాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. అగ్ని ప్రమాదంలో కాళ్ళు చేతులు గాయాలు, ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో ఒక చిన్నారి మృతి చెందడం, 30 మంది పిల్లల గాయపడడం కలిసివేసింది. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఈనాడు చూద్దాం. ఈనాడు చూసి ఈనాడు తెలంగాణ ఏమేశారంటే, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్డీఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. 5గురికి ఉరి ఖరారు వేసిన ధర్మాసనం. ఉరే సరి, అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి అభద్రభావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. చూడండి, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్డీఏ కోర్టు వాళ్ళకు ఉరిసిచ్చి కరెక్టేనని హైకోర్టు సమర్థించింది. ఇంకా చూస్తే, మతతత్వంపై పోరు. పటేల్ స్ఫూర్తితో ఆయనకు నెహ్రూతో సత్బంధాలు ఉండేవి, విభేదాలు ఉన్నట్టు భాజపా చిత్రీకరిస్తుంది. విస్తృత సిడబ్ల్యూసిలో ధ్వజమెత్తిన ఖార్గే. మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానము. సిడబ్ల్యూసి సమావేశం సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో అంబికా సోని, రేవంత్ రెడ్డి,
బట్టి విక్రమార్క, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. వడగండ్లకు అన్నదాతకు కడగండ్లు. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం. ములుగు మండలం జూకారంలో ఇరిగిపోయిన బొప్పాయి చెట్లు. వడగండ్ల వానకు తెలంగాణలో చాలా పంట దెబ్బతినింది. ఇది ప్రభుత్వం కూడా ఆదుకోవాలనేది అందరూ చూస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్. గంటల తరబడి నిరసన తెర. 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు. 2 రిజిస్ట్రేషన్లు అడ్డుకట్టకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెసు బీజేపీల ఉమ్మడి సీఎం రేవంత్. కంచె గచ్చిబౌలి భూముల వేలమైనక భారీ కుంభకోణము. అందులో బహుజాస ఎంపీ కూడా ఉన్నారు. త్వరలో వివరాలు బయట పెడతా. భరాసా కార్యనిర్వహణాధ్యక్షుడు కేటీఆర్. ఆధార్ కార్డు జేబీలో పెట్టుకోనక్కర్లేదు, క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్. మనం ఎక్కడైనా ధృవీకరణగా చూపేందుకు ఆధార్ కార్డుతో లేక దాని జిరాక్స్ కాపీను తీసుకెళ్తూ ఉంటాం. ఇంకపై దానిపై తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉపకరించే సరికొత్త ఆధార్ యాప్ను ఐటీ మంత్రి అశ్వని మంగళవారం నాడు ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్, రియల్ టైం ముఖ ధృవీకరణ వంటి ఫీచర్లు ఈ యాప్లో ఉంటాయి. చూడండి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి గాయాలు. సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం, ఓ బాలిక మృతి, 20 మందికి గాయాలు. మార్క్ శంకర్ చేతులు కాలుకు కాలిన గాయాలు. సింగపూర్కు బయలుదేరిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ సహా పలువురు ఆకాంక్ష. అది ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే వార్తలు ఏముందంటే, వైకాపా నేత 100 కోట్ల మేత. అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు. గ్రానైటు, మట్టి, క్వార్ట్జ్ గనుల దోపిడీ. సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలు పిండి. 100 ఎకరాల్లో ప్రభుత్వ భూముల కబ్జా. దర్యాప్తులో బయటపడుతున్న ప్రమేయము. సోచువా 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, చెట్లు ఏమీ వదలట్లేదు. దోసుకు తినేశారు. తినేసి మిగిలింది వాళ్ళ కంట్లో కనపడకుండా అయింది అంతే. చూడండి, వైకాపా నేత 100 కోట్ల మేత. మొత్తం అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు. గ్రావెల్స్, మట్టి, క్వార్ట్జ్ గనుల దోపిడీ. సర్వేపల్లి నియోజకవర్గంలో కొండల పిండి. 100 ఎకరాల్లో ప్రభుత్వ భూముల కబ్జా. దర్యాప్తులో బయటపడుతున్న ప్రమేయము. చూడండి, జగన్ హయాంలో అధికారంపై అడ్డం పెట్టుకొని పెట్టరేగిపోయిన నెల్లూరు జిల్లా వైకాపా నేత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అప్పట్లో రాష్ట్ర స్థాయి పదవులు కొనసాగిన ఈ నేత అక్రమాలకు తెగబడి 100 కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. తన అనుచరుల ముందు పెట్టి గ్రావెల్స్, మట్టి, క్వార్ట్జ్ ఇతర ఖనిజాలను పెద్ద ఎత్తున దోచుకున్నారు. చూడండి, తహసీల్దార్ లాగిన్ ఐడి కొట్టేసి ప్రభుత్వ భూమి కబ్జా. చూడండి, దళితులకు బెదిరింపులు. ఒక వైకాపా నాయకుడు పనికి పిలిస్తే వెళ్ళలేదని నెల్లూరు రూరల్ మండలం కందుమూరుకు చెందిన దళితుడు ఉదయగిరి నారాయణపై దొంగతనం నిందలేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేశారు. అనంతరం అడవిలో ఊరేసుకున్నట్లు చిత్రీకరించారని, పోస్టుమార్టం చేసిన వైద్యాధికారులను కూడా బెదిరించి ప్రభువుల పెట్టి ఆత్మహత్య అని రాయించారని ఆరోపణలు ఉన్నాయి. చూడండి, వీళ్ళు చేసిన పనులు. ఇట్లా వైకీపాయంలో జరిగింది. ఇంకా పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతాం. పోలీసులను ముందు పెట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపణ. బట్టలు ఊడదీయడానికి యూనిఫాము అరటి తొక్క కాదు. జగన్కు రామగిరి ఎస్ఐ కౌంటర్. చూడండి, రామగిరి. పోలీసులను ఉద్దేశించి వైకాపా అధినేత జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న ప్రతి పోలీసులకు చెప్తున్నా ఎల్లాకాలం ఆయన పాలన సాగదు. చంద్రబాబు పాలన లేని రోజు త్వరలో వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి చెప్తున్నా, మీ బట్టలు ఊడదీసి యూనిఫామ్ తీసి సట్ట లేకుండా నిలబెడతామా
మీకు ఉద్యోగం లేకుండా చేస్తానని హెచ్చరిస్తున్నారు. చూడండి, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్న దృశ్యము. 3 దినపత్రికలు, 2 తెలుగు ఛానల్లోని వార్తలను చూసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.